శ్రీ సద్గురు సాయినాథాయ నమః. నానా చందోర్కరు సాయినాథుడు అనంత విశ్వవ్యాపితుడు, సర్వవ్యాపితుడు అనేటువంటి ఒక భావాన్ని, అనుభూతిని కలగజేయడం ఒకటి. అందులో ఆయన వ్యక్తిగా ఆయన నడవడిని ఏ విధంగా ఉంచుకోవాలో తెలియపరచుకోవడం ఒకటి. సంస్కారాలు సాయిబాబా నేర్పేవన్నీ చాలా సరళంగా, అసలు ఎవరికి వాళ్ళదే, అందరితో కలిపి సామూహికంగా ఆయన ఎక్కడా కూడా ప్రవచనాలు ఇచ్చినట్లు, ఆయన ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా తత్వబోధ చేసినట్టు చరిత్రలో, సాయి చరిత్రలో ఎక్కడా లేదు. ఆయన ఆశ్రయించినటువంటి ప్రతి జీవికి, మనిషినే కాదు, ఆయన సర్వజీవులు ఆశ్రయించాయి. చీమ, దోమ, నక్క, కుక్క, పంది నేనే అంటాడనమాట. నేనే అంటాడు. ఆ విధంగా ఆయన వ్యాపకత్వాన్ని అనేక సంఘటనల ద్వారా, అనేక లీల ద్వారా రుజువుపరిచాడనమాట. అందులో భాగంగా నానా చందోర్కరు. బాగుంది, సంతోషం. మరి మనం ఒక 2 రోజుల కిందట మాట్లాడుకున్న విధంగా ఆయన మన నుంచి ఏమి కోరాడు, ఏమి ఆశించిన దరిమిలా నానా చందోర్కర్కు అంత అనుభూతి ఇచ్చాడు. మనం ఆయన పట్ల శ్రద్ధగా ఉన్నామనే, విశ్వాసంతో ఉన్నామనే అని ఆలోచించినప్పుడు నానా చందోర్కర్ అక్కడ ఏ విధమైనటువంటి విశ్వాసాలు లేకుండానే సాయినాథుల దర్శనానికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఆయన విశ్వసించాడంటే విశ్వసించాల, కానీ ఆయనకి తెలియని విధంగానే సాయినాథుల వారు మార్గదర్శనం చేశారు. అంటే ఇక్కడ దీన్ని ఏ విధంగా మనం స్వీకరించాల? తరువాత అంతేకాకుండా నానా చందోర్కర్తో సాయినాథుల వారు మాట్లాడిన మాట ఏమిటి? నేను అందరిలాంటి గురువును కాదని కూడా చెప్పాడు ఆయన. మా మార్గం వేరు అని కూడా చెప్పాడు ఆయన. అంటే ఒకవైపు గురువుని అంటారు, ఒకవైపు గురువుని కాదు అంటారు. ఆయన అంటున్నారు అన్నీ కూడా అని. ఒక్కసారి మనం పరిశీలనగా చేసుకుంటే ఆయన సాక్షాత్ సద్గురువును నేనే అని చెప్పుకున్నాడు. చెప్పుకుంటూ ఆ పదాన్ని అయితే ఆయన వాడలేదు, కానీ సచ్చరిత్రలో నేను పరిపూర్ణ మార్గదర్శకుణ్ణి అని చెప్పుకున్నారు ఆయన. నేను పరిపూర్ణ మార్గదర్శకుణ్ణి, నా మార్గం చాలా కష్టతరం, అంతే విధంగా చాలా సులభతరం అని కూడా చెప్పాడనమాట ఆయన. నా మార్గం చాలా కష్టతరం, అంతే విధంగా చాలా సులభతరం కూడా చెప్పాడు. అందుకే ఆయన ఏం చెప్తాడంటే, నా వద్దకు వచ్చేటప్పుడు మీకు ముందరంతా కూడా రోజా పూలన్నీ పరచబడి ఉంటాయి. వాటి మీద మీరు చాలా సంతోషంగా వస్తారు, నడుచుకుంటూ వస్తారు ఆ పువ్వుల సువాసనతో. వచ్చి నన్ను ఆశ్రయించిన తర్వాత మీకు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ రోజా పూలే ముళ్ళగా కనిపిస్తాయి. అరే ఏంది ఇదని మీరు మాయలో పడిపోతారు. కానీ అవి ముళ్ళు కాదు, అవి కూడా రోజా పూలే, ఇది నా మాయ. వాటి మీద మీరు అత్యంత విశ్వాసంతో ఇవి కూడా రోజా పూలే అని చెప్పి అడుగుపెట్టారనుకోండి, అవి నిజంగా రోజా పూలే, సునాయాసంగా గట్టెక్కుతారు. మీరు మీ లౌకిక అలౌకిక విషయాల నుంచి సునాయాసంగా గట్టెక్కుతారు అని చెప్తాడనమాట ఆయన. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే మనలో విశ్వాసాన్ని పెంపొందించడంలో ఆయన ఎన్నుకునే మార్గం అనిర్వచనీయంగా ఉంటుంది, అతర్కంగా ఉంటుందని చెప్పేదానికి ఆయన రోజాపూల విషయాన్ని చెప్తాడనమాట ఒకరికి. కాబట్టి మనలో ఆయన చేసే ప్రతి చర్య విశ్వాసాన్ని, మనలో ఆయన పట్ల విశ్వాసాన్ని పెంపొందించి తద్వారా మన జీవనంలో ఏ విధమైనటువంటి లోటు లేకుండా, ఏ విధమైనటువంటి అసౌకర్యానికి తావు లేకుండా మన జీవనాన్ని నియమబద్ధంగా, నిష్టగా ఆ భగవత్ చింతన వైపు నడిపించడం ఆయన భాగం అన్నమాట. అందులో భాగంగానే చేసేవాడు. ఇందుకు సంబంధించి మరలా మనం ఆయన కోరుకునేది ఏమన్నా ఉందంటే, అప్పటికి నానా చందోర్కర్ నుంచి ఏం కోరుకున్నాడు ఆయన? ఏమి కోరుకోవాలి? శ్రద్ధ, విశ్వాసం, పద్ధతిగా ఉండు,
నీ కమిట్మెంట్ ఏది కూడా నువ్వు మర్చిపోవద్దు. ఏ విధమైన భగవంతుడు ఎవరికీ తక్కువ చేయడు, ఎవరికీ ఎక్కువ చేయడు. ఎవరికి ఏమి ఇప్పుడు ఇవ్వాలనో అది ఇస్తూ ఉంటాడు అని చెప్పేవాడు అనమాట ఆయన. ఆ భావాన్ని నానా చందోర్కర్ జీవితంలో అద్భుతమైనటువంటి క్షణాలను చివరి క్షణాల్లో మిగిల్చిందనమాట. ఇదంతా కూడా జీవనము, మానవ దేహము అనేటువంటిది, ఆ దేహం ఆచరించవలసిన సంస్కారబద్ధమైనటువంటి కొన్ని ఆచరణలను ప్రేరేపించేదానికే ఆయన ఈ విధమైన కొన్ని లీలలను సమాజానికి చూపాడు. తరువాత నానా చందోర్కరు, ఇది ఒక పిచ్చుక. ఈ విధంగా తీసుకుంటే ఎన్ని పిచ్చుకలు ఉన్నాయంటే ఆయన చుట్టూ కోటాను కోట్ల పిచ్చుకలు ఉన్నాయి. ఆయన మాటలోనే మనం తీసుకున్నప్పుడు ఈ షిరిడి ప్రవేశమే సర్వపాప పరిహారమా అని చెప్పినటువంటి మహానుభావుడు ఇక్కడికి రావాలంటే నా సంకల్పం ఉంటేనే రాగలరని చెప్పాడు ఆయన. నా సంకల్పంతో షిరిడిలో అడుగు పెట్టగలరు, లేకపోతే లేదు అని చెప్పాడు ఆయన. ఆ విధంగా చెప్పినప్పుడు ఆయన ఈరోజు కోటాను కోట్ల మంది పోతున్నారు, దర్శనం చేసుకుంటున్నారంటే అది ఆయన యొక్క సంకల్పమే కదా. మరి ఇవన్నీ కూడా పిచ్చుకలే కదా, షిరిడీకి వెళ్ళేటువంటి ప్రతిదేహం పిచ్చుకే కదా. మరి పిచ్చుకలందరూ కూడా ఆ పరమపురుషుడు యొక్క అనుగ్రహానికి, ఆశీర్వచనానికి పాత్రత పొందినట్టే కదా అని అనుకుంటూ తర్వాత మనం 2 రోజుల క్రితం మాట్లాడుకుంటూ శ్రద్ధ, విశ్వాసాలు, ఆ రెండే కాకుండా మీ నుంచి నాకు కావాల్సింది కృతజ్ఞత అని చెప్పాడు అనే పదాన్ని వాడుకున్నాం మనం. మనలో విశ్వాసాన్ని పాదుకొల్పడంలో సాయినాథుడు అనేక రకాలైన అనుభూతులు ఇస్తూ ఉంటాడు, అనేక రకాలైన అనుభూతులు ఇచ్చాడు కూడా. అందులో కొన్ని మచ్చుతునకలు సచ్చరితలో మనకి పేర్లు ఇవన్నీ కూడా వాడుకోవడం అన్నమాట మనం. అయితే ఈ శ్రద్ధ, ఈ విశ్వాసం ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని కూడా ఆయనే చెప్పాడు. మరలా 2 ప్రయోజనాలు. ఆ రోజు ఆయన షిరిడీలో ప్రకటితమైన తొలినాళ్లలో ఆ గ్రామంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు జొన్నలు తెప్పించి, తిరగలు తెప్పించి పిండి రుబ్బుతాడు ఆయన. మామూలు పిండి చేసి, ఆ పిండి చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులు కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఈ పిండిని మనకిస్తాడు, మన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు అనేటువంటి భావంతో ఆయన పిండిని అంతా ఇచ్చేసిన తర్వాత తీసుకోపోతే ఆయన ఏం చెప్తారు సాయినాథుల వారు, ఈ పిండి గ్రామ పొలిమేరలను చల్లండి, తర్వాత విషయాలు మీకు తెలుస్తాయి అని చెప్తాడు ఆయన. గ్రామ పొలిమేరల మీద చల్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేగు వ్యాధి దూరం కావడం. మరి ఈ పిండికి ప్లేగు వ్యాధికి సంబంధం ఏంటంటే ఆ గ్రామాన్ని కాపాడుకోవడం ఆయన తీసుకున్న నిర్ణయం. ఇప్పటికీ అర్థం కాని అంశం ఏంటంటే పిండికి ప్లేగు వ్యాధికి సంబంధం అయింది. ఈ పిండి చల్లగానే గ్రామ పొలిమేరలో ప్లేగు వ్యాధి ఎట్లా వెళ్ళిపోయింది. ఇవన్నీ అతర్కమైనటువంటి లీలలు అన్నమాట. అదే సందర్భంలో విశ్వాసాన్ని గురించి ఆ పిండి ద్వారా చూపించాడు ఆయన. మీ విశ్వాసం పట్టు విడవకుండా ఉండాలి అంటే తిరగలి పిండిని మనం ఏ విధంగా గట్టిగా బిగించి కొడతామో ఆ విధంగా మీ విశ్వాసం ఉండాలని తెలియపరచడం కూడా ఆయన ఒక ఉద్దేశం అన్నమాట. అక్కడ అంత విశ్వాసంతో మీరు నా వైపు ఉన్నప్పుడు మీ జీవనంలో ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది, ధర్మం నాది అని కూడా చెప్పాడనమాట సాయినాథుడు. ఈ రకంగా మనం ఒక నానా చందోర్కర్ గురించి చెప్పుకున్నాం. సరే, ఆ రకంగా శ్రద్ధ గురించి చెప్పుకున్నాం. విశ్వాసం అనేది ఎట్లా ఉండాలంటే దానికి కూడా ఆయన మాటల్లోనే చెప్పుకున్నాం. కృతజ్ఞత గొప్ప పదం. ప్రకృతి పట్ల మనం కృతజ్ఞతను ఏ విధంగా తెలుపుకోవాలి, ఆ కృతజ్ఞత ఎట్లా ఉండాలి అనేటువంటి దాని మీద తరతరాల నుంచి ఆయా ప్రాంతీయ సమాజాలన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి సాంప్రదాయిక ఆధ్యాత్మిక మార్గాలను ఆచరిస్తూ ఉంది. అందులో మన భారతీయ తత్వంలో మనకు వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా
ఎంతో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, ఎంతో అద్భుతమైనటువంటి ఆచరణాత్మక ఆధ్యాత్మికతను మనకు అందించాయన్నమాట. అందులో భాగంగానే మనం ఈరోజు చూస్తున్నటువంటి వేదవాంగ్మయంతో కూడినటువంటి ఈ ఆధ్యాత్మిక యజ్ఞాలు, యాగాలు, తరువాత ఈ యజ్ఞాలు, యాగాలే కాదు, నిత్య నైమిత్తిక జీవనంలో మనం ఆచరిస్తున్నటువంటి మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచరణలు, లేదా పూజలు, లేదా పునస్కారాలు, లేదా పారాయణలు, ఇవన్నీ అందులో భాగంగానే వస్తాయన్నమాట. ఈ విష్ణు సహస్రనామాలు కానివ్వండి, లేదా లలితా సహస్రనామం, ఏదైనా కావండి, అనేక మూర్తిత్వాలతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను మనం ఆచరిస్తూ ఉన్నాం. ఎందుకు ఆచరిస్తున్నాం అంటే ఆ ప్రకృతి పురుషుడికి, ఆ ప్రకృతి తత్వానికి కృతజ్ఞత తెలపడమే ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ సాయినాథుడు ప్రవచించే విధానం ఏ విధంగా ఉంటుందయ్యా, ఏ విధంగా ఉన్నది అని మనం పరిశీలన చేసుకుంటే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆయన ఒకరికి ఆ రోజుల్లో విష్ణు సహస్రనామం నాకు అపారమైన మనోధైర్యాన్ని ఇచ్చేది, నేను ఎప్పుడైనా నా మనసు చింతనలో ఉన్నప్పుడు విష్ణు సహస్రనామాన్ని గుండెల మీద పెట్టుకుని నిద్రపోయేవాడిని అని చెప్పి ఒకరికి విష్ణు సహస్రనామం ఇచ్చాడు. ఇంకొకరికి ఏకనాథ భాగవతం చదవమని చెప్పేవాడు. ఇంకొకరికి భావార్థ రామాయణం చదవమని చెప్పేవాడు. ఇవన్నీ కూడా విశ్లేషించుకుంటూ వస్తే ఈయన మరి హిందువా లేదు ముస్లిమా, మరలా ఈ సంశయం అయితే ఆ రోజు సమాజంలో ఉన్నది. దేవుడా కాదా అనేటువంటి అంశం పెద్దదైతే దానికి కొంచెం తక్కువైన అంశం ఈయన హిందువా ముస్లిమా. అక్కడికి వచ్చేటప్పటికీ హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా ఈయన హిందువుగా కనిపించేవాడు, ముస్లింల మనోభావాలకు తగ్గట్టుగా ముస్లింగా కనిపించేవాడు. ఇది ఒక అద్భుతమైన విశిష్టత అన్నమాట, యోగిక్ ప్రాక్టీస్. అంటే ఇక్కడ యోగులకి ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళ జీవాత్మకు పరమాత్మకు తేడా ఉండదు, రెండూ ఒకటి నిరూపించినటువంటి ఏకైక శక్తి వ్యక్తి సాయినాథుడు. ఈ విధంగా ఈ కృతజ్ఞత నెరవేర్చుకోవడంలో ఈ కృతజ్ఞత అనే పదానికి ఎవరిదైన రీతిలో వాళ్ళు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపించడంలో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమాలు చేయడంలో వాటిని ఎంత వేద ప్రమాణంగా జరుపుకుంటున్నాం అనేటువంటిది కూడా మనకు తెలుసు. కానీ అవన్నీ భగవంతుని తృప్తిపరుస్తున్నాయా లేదా అని అంటే అది వేరే విషయం. ఇక్కడ సాయినాథుడు అనే అంశానికి మనం పరిమితమైనప్పుడు ఆయన మన నుంచి ఆశించినటువంటి కృతజ్ఞత అనంతమైన ప్రేమ, ఆప్యాయత. ఆయన చెప్పిన మాటల్లోనే, నాకు మీ ప్రేమ తప్ప ఏమీ అక్కర్లేదు, మీరు ఆప్యాయంగా ఉండండి, ఎంత ప్రేమతో నన్ను ప్రేమిస్తారో అంతకు 10 రెట్ల ప్రేమను మీకు నేను పంచుతాను. భగవంతుడి యొక్క ప్రేమతత్వం ఎలా ఉంటుందంటే తల్లిని మించిన తల్లి ప్రేమ నిర్వచనీయం, అంతకు మించిన ప్రేమతో ఉంటాడంట సాయినాథుడు. ఆ పరిపూర్ణ ప్రేమను ఆయన వైపు చూపించినప్పుడు మనము ఆ ప్రేమతో మనం ఆయన పిలిచినప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట ఆ ప్రేమ పిలుపు కోసం. మరి ఏ విధంగా మనం ఎంతమంది ఆ రకంగా చూడగలుగుతున్నాం ఆయన్ని అనేటువంటిది కూడా మనం ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఈ విషయంలో హెచ్ఎస్ దీక్షిత్, లేదు మాధవరావు దేశపాండే శ్యామ అంటుంటాం, లేదా స్వామి సాయి శరణ్ ఆనంద్, వీళ్ళందరి యొక్క అనుభవాలను కూడా మనం ఒకసారి చూడవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే 1911లో స్వామి సాయి శరణ ఆనంద్కి అనారోగ్యం వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు షిరిడీకి తీసుకెళ్ళి బాబా దగ్గర కూర్చోబెడితే జబ్బు నయమవుతుందని ఈయన కూడా అదే భావించాడు. జబ్బు నయమైంది. ఆ తర్వాత జరిగిన పరిణామంలో కాలక్రమంలో స్వామి సాయి శరణ ఆనంద్కు సాయినాథుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అలౌకికమైన సిద్ధులకు ఆశ్చర్యపోయి గురుకృప ఈ విధంగా ఉంటుందా అని అనుకొని ఆ క్షణం నుంచి
ఆయన ఎక్కువగా మాట్లాడడం, మౌనంగా ఎక్కడో మూల కూర్చుండేవాడంట ఆయన ప్రసాదించినటువంటి ఆ అద్భుత అతీత శక్తులను తనను దర్శించడానికి వచ్చిన వారికి ఒక ప్రేమతోనే చూపించేవాడు తప్పితే ఏ విధంగా ఎక్కడా కూడా ఆయన వాటి ప్రకటితం బహిర్గతం చేయలేదంట. ఇదొక మార్గం. అలాగే ఒకరు సాయినాథుల వారి దగ్గరకు వస్తే నువ్వు జ్యోతిషం నేర్చుకోమని చెప్పి, జ్యోతిషం ద్వారా నీ జీవనం సాగుతుందని చెప్పి అద్భుతమైనటువంటి జ్యోతిష్కుని తయారు చేస్తాడు ఒకరిని సాయినాథుల వారు. అలాగే ఇంకొకరు ఆ రోజులు ఏదో పరీక్ష రాయడానికి పోతే ఒక జ్యోతిష్కుడు మీ అబ్బాయి పాస్ కాడు అని చెప్తే వాళ్ళ తల్లికి, ఆ అబ్బాయి తల్లికి ఏం చెప్పి పంపిస్తాడైనా, జ్యోతిష్యులను నమ్మవద్దు, నా అనుగ్రహం చాలు, మీ అబ్బాయి పాస్ అవుతాడని చెప్తే అనుకోకుండా ఆయన పాస్ కావడం, జ్యోతిష్కులు ఏమో పాస్ కావడని చెప్తారు, ఈ అబ్బాయి ఏమో పాస్ అవుతాడు. ఈ అతర్కము అఘటితమైనటువంటి లీలలను మనం ఏ విధంగా చూడాలి అనే ఇది వచ్చినప్పుడు మరలా కృతజ్ఞతే దానికి. ఆ కృతజ్ఞత చూపించడంలో మనం ఎన్నుకునే మార్గం ఆయన కోరింది మన నుంచి ఏందే ఉన్నదంటే ప్రేమ, అనంతమైన ప్రేమ, అనంతమైన ప్రేమ. ఆ ప్రేమ తత్వానికే బద్ధున్న అవుతాను, కానీ నువ్వు చేసే బాహ్య ఆచారాలు ఏవి కూడా నాకు అంటవు అని అంటాడు. నువ్వు చేసే బాహ్య ఆచారాలు ఏవి కూడా నాకు అంటవు, నాకు సంబంధం లేదు, అది నీ సాంప్రదాయం. సాంప్రదాయకంగా నువ్వు ఆచరించవలసిన విధి విధానాలు నువ్వు ఆచరించుకోవాల్సిందే, అక్కడేం తేడా ఏం లేదు. కానీ వాటిని నాకు ఆపాదిస్తే నాకు చల్లవు అని చెప్తాడనమాట. ఒక్కొక్క సంక్లిష్టమైనటువంటి ఆధ్యాత్మిక మార్గదర్శనం ఏదైనా ఉన్నదంటే సాయినాథుడు ఒక్కడే. చాలామంది సాయిబాబా అర్థమయ్యాడు అంటుంటారు. సాయిబాబా అర్థం కాడు. ఎట్లా అర్థమవుతాడు? ఒక్కరికే సాయిబాబా అర్థమయ్యే పరిస్థితుల్లో మిగతా అంతా ఏం, విశ్వం అంతా ఏం కావాలా? మనకెంత అర్థమవుతున్నాడో కుక్కకో నక్కకు కూడా అంతే అర్థమయ్యాడని ఆయనే చెప్పున్నాడు. ఎందుకు ఒక ఆవిడ వంకాయ కూర దమ్మనమంటే సాయిబాబా కోసం బ్రహ్మాండంగా వంకాయ కూర తీసుకొని వస్తే ఆమె తీసుకొచ్చే సందర్భంలో ఒక కుక్క నాకేస్తుంది. అయ్యో అని ఆ తల్లి బాధపడుతూ ఉంటే ఈయన దగ్గరికి రాగానే ఆయన ఏం చెప్తాడు? కడుపు నిండిందమ్మా అంటాడు. కడుపు నిండిందని ఏం పెట్టలేదే మీకు అంటుంది ఆమె. లేదమ్మా, నీ వాకిటి ముందర ఒక కుక్క రూపంలో వచ్చింది నేనేనమ్మా అంటాడు. చూడండి, చాలా అసలు ఇది అనిర్వచనీయమైనటువంటి అద్భుతమైనటువంటి ఇల్లెలు అన్నమాట. దీన్ని వర్ణించాలని చెప్పి పాండిత్యాలు ఏమైనా ఉన్నాయా దీనికంటే? ఏం పాండిత్యాలు లేవు. ఏమన్నా పుస్తకాలు ఉన్నాయంటే పుస్తకాలు కూడా లేవు. కాబట్టే హీజ్ అన్ ఎనిగ్మా టు ద సొసైటీ. చిన్న పదం అది. ఈ పదాన్ని ఎనిగ్మా, అర్థం కాని వ్యక్తి అనేటువంటి అంటారనమాట. ఎనిగ్మా ఇప్పటి సమాజానికి కావచ్చు, భవిష్యత్ సమాజానికి కూడా సాయిబాబా ఒక ఎనిగ్మానే. తర్వాత అందుకే ఆయన్ని మహానుభావులు కొద్దిమంది ఆయన విశిష్టతను తెలియపరచుకుంటూ వారికి ఉన్న అనుభవాల్లో వారు ఒక పుస్తకం కూడా రాశారు, విశిష్ట యోగి సాయిబాబా అని చెప్పి. అర్థం కాదు ఏది ఎట్లానో. ఆ విషయాన్ని గురించి రేపు ప్రవచనంలో తెలియపరచుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త.